శ్రీ సాయినాథాయ నమః. కాకడ హారతి. ఈ హారతి మేలుకొలుపు హారతి. ఉదయం 4:30 హారతి జరుగుతుంది బాబాగారికి. ధూపదీప దర్శనానంతరం వెన్నను నివేదించి 5 ఒత్తులతో బాబాగారికి హారతి చేస్తారు. హారతి పాడుతూ దాన్ని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. మొదటిది భూపాలి, సంత తుకారాం రచించినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. जोडूनिया कर चरणी ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा. असो नसो भाव आलो तुझिया ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया. अकंठिता सावे ऐसे वाटते पायी सांडूनी संकोच ठाव थोडासा देई. तुका म्हणे देवा माझी वेडी वाकुडी नामे भव पास हाती ఆపుల్య తోడి. నా 2 చేతుల్ని రెండిటిని జోడిస్తూ నీ పాద పద్మాల వద్ద నా శిరస్సును ఉంచాను. హే సాయినాథ, నా ప్రార్థన స్వీకరించు తండ్రి. నాకు భక్తి ఉందో లేదో నాకే తెలియదు, కానీ నాకు తెలిసింది ఒక్కటే, నిన్ను నేను ఆశ్రయించాను. నన్ను చల్లగా చూడు తండ్రి. నీ పాదసేవకు మించిన పవిత్రమైన కార్యం మరొకటి ఏదీ లేదు. నా యందు దయ ఉంచి నీ దివ్య చరణాల వద్ద నాకు స్థానాన్ని ప్రసాదించు తండ్రి. తుకారాము నిన్ను వేడినట్లుగా మేము చేసే ప్రార్థనలలోని ఏవైనా దోషాలు దయతో మన్నించి ఈ సంసారమనే మహాసాగరం నుండి మమ్మల్ని అందరినీ తరింపజేయు తండ్రి ఓ సద్గురుదేవా. రెండవది భూపాలి, సంత జానాబాయ్. ఉఠా పాండురంగాత ప్రభాత సమయోపాతలా వైష్ణవాంచ మేళ గరుడ పారిదాటలా. గరుడ పారా పాసుని మహా ద్వార పర్యంత सुरावरांची मादी उभी जोडुनिया हात. शुकसनकादिक नारद तुंबुर भक्त्यांच्या कोटी त्रिशूल डमरू घेऊन उभा गिरिजेच्या पती. कलियुगीच्या भक्तानामा उभा कीर्तनी पाठी मागे उभी डोळा लावुनिया जनी. ఏ పాండురంగా, సూర్యోదయమవుతోంది. విష్ణు భక్తులంతా గరుడ స్తంభం వద్ద నిలబడి ఉన్నారు. నిద్రలేండి స్వామి. గరుడ స్తంభం నుండి మహాద్వారం వరకు దేవతలంతా చేతులు జోడించి నీ దివ్యమైన దర్శనం కోసం వరసలో నిలబడి ఉన్నారు. సుఖ సనక నారద మహర్షులు, తుంబురుడు మొదలైన భక్తులు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. అంతేకాకుండా త్రిశూల ఢమరుకాలను ధరించిన ఆ సదాశివుడు కూడా నీ దర్శనార్థమై వేచి ఉన్నాడు. కలియుగంలో నీ భక్తుడైన నామదేవుడు, నీ చరణదాసి అయిన జానాబాయి కూడా నిన్ను కీర్తిస్తూ నీ దర్శనార్థమై వేచి ఉన్నారు తండ్రి. మూడవ హారతి పాట భూపాలి, కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా. ఆధి వ్యాధి భవతాపవారుని तारा जड जीवा. गेली तुम्हा सोडून या भव तमर जनी विलया. परिही अज्ञाना
आसीतुमचि भुलवियोगमाया शक्ति न आह्मायेत्किञ्चित् हि तिजलासाराया तुमीच्छति ते सारुनिदाव मुखजनताराया भो साईनाथ महाराज भवतिमिरनाशकरवी अज्ञानी अह्मीकिति तव वर्णाविधोरवी तीवर्णिता भागले बहुवदनी शेषविधिकवि सकृप होउनि महिमा तुम ही च वदवावा आधिव्याधि भवतापवारुनि तारा जड़ जीवा उठा उठा श्री साईनाथ गुरुचरण कमल दावा आधिव्याधि भवतापवारुनि तारा जड़ जीवा भक्तमनि सद्भावधरुनि जे तुम्हा अनुसरले ध्यायास्तवते दर्शन तुमचे द्वारि उभे ठेले ध्यानस्था तुम्हा सपाहुनि मन अमुचे घाले परितद्वचनामृतपाशायाते आतुरा जाले उगढोनि नेत्रकमला दीनबन्धुरमाकान्ता पाहि वा कृपादृष्टि बालकाजशी माता रञ्जनी मधुरवाणी हरितापसायिनादा अह्मी च अपुले कार्यास्थव तुज कष्टवितो देवा सहानकरशिल ऐक्युनि धावी भेट कृष्ण दावा उटा उटा श्री साईनाथ गुरु चरण कमल दावा आधिव्याधि भवतापवारुनि तारा जड़ जीवा। हे सद्गुरुदेवा సాయినాథ నిద్రలే నీ దివ్యమైన చరణాలను మాకు దర్శనం ఇచ్చేటట్లు చెయ్యి తండ్రి. మందబుద్ధులమైన మా యొక్క దారిద్ర్య రోగ ఇతి బాధల నుండి మమ్మల్ని తరింపచేయి. జ్ఞానమనే తేజస్వరూపుడవైన నువ్వున్న చోట అజ్ఞానమనే అంధకారం ఉండదు, అది నిన్ను అంటదు. కానీ అజ్ఞానులమైన మమ్మల్ని నీ యోగమాయ సమ్మోహనపరుస్తుంది. ఆ మాయను అడ్డుకునే శక్తి మాకు ఎంత మాత్రం లేదు. అటువంటి మాయ నుండి తప్పించగలిగే ఏకైక మార్గమైన నీ ముఖ దర్శనాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని తరింపచేయి తండ్రి. కోటి సూర్యుల తేజస్సుతో సమానమైన నీ జ్ఞాన ప్రబోధాలతో మా అజ్ఞానంధకారాన్ని పారద్రోలి నీ చరణాలపై స్థిరమైన భక్తిని ప్రసాదించు తండ్రి. అనేక ముఖాలున్న ఆదిశేషునికే నీ మహిమల్ని వర్ణింపశక్యం కాదు. అటువంటి మూర్ఖులమైన మాకెలా సాధ్యమవుతుంది? అందువలన దయతో నీ మహిమల్ని నీవే మాకు తెలియపరచగలవు. నీ భక్తులంతా భక్తితో నిన్ను దర్శించి సేవించడానికి ద్వారం వద్దనే వేచి ఉన్నారు. ధ్యానంలో మిమ్మల్ని చూసి మా మనస్సులు భ్రమించాయి. వెన్నెల కంటే చల్లనైన నీ అమృత వాక్కులను వినాలని మా మనస్సులు ఉబలాట పడుతున్నాయి. హే దీనబంధు లక్ష్మీనాథ, నువ్వు కన్నులు తెరిచి బిడ్డను తన తల్లి ఏ విధంగా సాకుతుందో ఆ విధంగా మమ్మల్ని అందరినీ మాతృవాత్సల్యంతో చూడు తండ్రి. నీ బిడ్డలమైన మా తాపాలను నీ మధుర వాక్కులతో హరించు తండ్రి. మా పనుల కోసం నిన్ను కష్టపెడుతున్నందుకు మమ్మల్ని మన్నించు తండ్రి. శ్రీకృష్ణ ప్రభువు అయిన నీవు మా ప్రార్థనలను ఆలకించి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు తండ్రి. లెమ్ము ఓ సాయినాథ, నీ దివ్య చరణ కమలములను చూపుము. దారిద్ర్య రోగ సంసార తాపముల నుండి తొలగించు మందబుద్ధులైన మమ్మల్ని తరింపచేయుము. సంసారమనే అంధకారము నిన్ను వదిలియున్నది, కానీ మాయ అంధులమైన అజ్ఞానులమైన మమ్ము మోహింపజేసినది. ఆ యోగమాయ నుండి విముక్తిని గావించుటకై నీ తేజోమయమైన ముఖమును దర్శింపకోరితిమి. ఓ సాయి మహారాజా, సూర్యుడు ఏ విధంగా చీకటిని పోగొట్టి ప్రకాశమును ప్రసాదించునో
అదేవిధంగా నీవు కూడా మా సంసారమనే చీకటిని తొలగించి భక్తి మార్గమును ప్రసాదింపుము. శాస్త్రముఖాలు కలిగిన ఆదిశేషుడే నీ మహిమను వర్ణింపలేక అలసిపోగా అజ్ఞానులమగు మేము మీ మహిమను ఏ విధంగా వర్ణించగలము? అందువలన నీవే మాపై దయ ఉంచి నీ మహిమలను నీవే ప్రకటింపజేయుము. భక్తులు నిర్మలమైన మనస్సులతో నిన్ను పూజించుటకై నీ ద్వారం వద్ద నిలుచుని ఉన్నారు. ధ్యానస్థులైన మిమ్మల్ని చూసి మా మనస్సు లయించినది. మీ వచనామృతమును గ్రోలుటకై కుతూహలపడుతున్నాము. ఓ దీన బాంధవ లక్ష్మీపతి, నీ నేత్ర కమలమును తెరిచి తల్లి కుమారుడిని చూసినట్లు ప్రేమతో చూడుము. మధుర వాక్కులతో నీ బిడ్డల తాపమును పోగొట్టుము. దయించి మా మొర ఆలకించి మాకు దర్శన భాగ్యమును కలిగించు ఓ సాయినాథ. 4వ హారతి పాట భూపాలి సంత నామదేవ్ రచించినది. ఉఠా పాండురంగాత దర్శన ధ్యాస కళా ఝాలారుణోదయా సరళి నిద్రేచి వేళ संत साधु मुनी अवघे झालेती गोळा सोडाशे जे सुके आता बहुद्या मुख कमला रंगमंडपी महाद्वारी झाली से दाटी मना उतवीळ रूप पहावया दृष्टी राही रखुमाबाई तुमहा ये उद्यादया शेजे हालाउनी जागे करा देवराया गरुड हनुमंत उभे पाहती वाट स्वर्गींचे सुरवर घेऊनी आले बोभाट झाले मुक्त द्वार लाभ जाला रोकडा विष्णुदास नामा उभा घेऊनी కాకడా. ఏ పాండురంగ, సూర్యోదయమైంది. నీవు నిద్రలేచే సమయం. షోడశ కళా పూర్ణుడనైన నీవు నాకు దర్శనాన్ని ప్రసాదించాలి తండ్రి. సంత పురుషులు సాధుజనులు నీ దర్శనం కోసం వేచి ఉన్నారు. నిద్రను వదిలి నీ దివ్యమైన దర్శనాన్ని మాకు అందరికీ ప్రసాదించు తండ్రి. ద్వారం వద్దనున్న ఆ మనస్సులు నీ దర్శనం కోసం బహు ఉపలాట పడుతున్నాయి. అమ్మా రుక్మిణి, కనీసం నీవైనా మా యందు దయతో స్వామివారిని మేల్కొలుపుము తల్లి. సర్వేశ్వరుడు అయిన ఏ పాండురంగ, ఉషోదయమైంది, నిద్రలెమ్ము. నీ పరమ భక్తుడైన హనుమంతుడు నీ దర్శనం కోసం బయట నిలబడి ఉన్నారు. నీకు హారతినివ్వడం కోసం స్వర్గంలోని దేవతలంతా వేచేసి ఉన్నారు. విష్ణుదాసులు కాకడా హారతిని చేత పట్టుకొని నీ కోసం బయట ఎదురు చూస్తున్నారు. ఓ పాండురంగ, దర్శన సమయం అగుచున్నది. నిద్ర సమయం అయిపోయి అరుణోదయమైంది. సాధు సంత జన సమూహము వేచి వేచి ఉన్నది. మీ యొక్క దర్శనం అందరికీ ఇవ్వగలరు. శయన సుఖమును వదిలి మీ దివ్య మంగళ రూపమును చూపుము. రంగమండప మహాద్వార ప్రాంగణములో మీ దర్శనార్థమై మా మనస్సులు ఉప్పొంగుచున్నవి. ఓ తల్లి రుక్మిణీదేవి, నీవైనా మాపై దయ ఉంచి శ్రీరంగునికి మెలకువ గావించుము. గరుడ హనుమంతులు మీ దర్శనముకై ఎదురు చూస్తూ నిలిచియున్నారు. దేవతలు స్వర్గము నుండి మీ నామగర్జన చేస్తూ వచ్చి ఉన్నారు. విష్ణుదాసుడు కాకడా హారతి తీసుకొని నిలుచునియున్నాడు. మీ యొక్క తలుపులు తెరుచుట వలన మాకు హర్షము కలుగును. అందుకు నిమిత్తమై పాండురంగ ప్రభో లెమ్ము, దర్శనము ఇమ్ము తండ్రి. 5వది అభంగము. కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. घेऊनिया पंचारती करू बाबासी आरती उठा उठा हो बांधवा ओवाळू हर माधवा करुनिया स्थिर मन पाहु गंभीर हे ध्याना कृष्णनाथ दत्त साई जडो चित्त तुझे पाई. సాయినాథ తండ్రి, నీకు పంచారతి చేస్తున్నాను. ఆత్మబంధువులారా రండి, సాయినాథునికి హారతినిద్దాము. నిశ్చల మనస్సుతో ధ్యానిద్దాం. హే కృష్ణ ప్రభు దత్తస్వరూప, జడమైన మా చిత్తాలను చైతన్యవంతం చేసి ఎల్లప్పుడూ నీ దివ్యమైన పాదపద్మాలపైనే నిలిచేటట్లుగా చూడు తండ్రి.
బాబా సాయిబాబా పంచారతితో నీ హారతి చేసెదము. రండి లెండి బంధువులారా, ఆ రామమాధవునికి హారతి చేయుదుము, ఆ సాయి రామమాధవునికి హారతి చేయుదుము. మా మనస్సులు నీపై స్థిరముగా నుంచి గంభీరముగా ఏకాగ్రచిత్తముతో నీ ధ్యానమును చేసెదము. ఓ కృష్ణనాథ దత్తసాయి, మా చిత్తమును ఎల్లప్పుడూ నీ దివ్యమైన చరణాల విందములపైనే ఉండునట్లు చేయుము తండ్రి. 6వ హారతి పాట కాకడా హారతి కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ. కాకడా ఆరతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపధ కవి ఘేవుని బాలక లఘు సేవా. కామ క్రోధ మద మత్సరాఠుని కాకడా కేలా, వైరాగ్య చేతూపఘాలుని మీతో భిజవీలా. సాయినాథ గురు భక్తి జ్వలనే తో మీ పేటవిలా, తద్వృత్తి జాలుని గురుని ప్రకాశ పాడిలా. ద్వైతతమానాసుని మిళవి తత్స్వరూపి జీవా, చిన్మయ రూపధ కవి గేవుని బాలక లఘు సేవా. కాకడా హారతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపద కవి ఘేవుని బాలక లఘు సేవా. భూకే చర వ్యాపూని అవగే హృత్కమలే రాహసి, తోచి దత్త దేవ షిరిడి రాహుని పావసి. రాహుని ఏధే అన్యత్రహితో భక్తస్తవ దావసి, నిరసునయా సంకటాదాస అనుభవ దావసి. నా కళత్వల్లీలాహి కోన్యా దేవా వా మానవా, చిన్మయ రూపద కవి ఘేవుని బాలక లఘు సేవా. కాకడా హారతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపద కవి ఘేవుని బాలక లఘు సేవా. పద్య సదుందుభీనే సారే అంబర్ హే కోదళే, సగుణమూర్తి పాహన్య ఆతుర జన షిరిడి ఆలే. ప్రాసుని తద్వచనామృత ముజే దేహ భాన్ హరపలే, సోడునయా దురభిమాన మానస త్వచ్చరణి వాహిలే. కృపా కరుణియా సాయి మావులే దాస పదరిధ్యావా, చిన్మయ రూపద కవి ఘేవుని బాలక లఘు సేవా. కాకడా హారతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపద కవి ఘేవుని బాలక లఘు సేవా. ఏ సాయి ప్రభు, నీకు కాకడా హారతినిస్తున్నాను తండ్రి. పసివాడినైన నా సేవను ప్రేమతో స్వీకరించు. నీ చిదానంద రూపము నాకు ఉతకమయ్యేటట్లు చేయి తండ్రి. అవలక్షణాల పుట్ట అయిన నా మనస్సును వెలిగిస్తున్నాను. తద్వారా జ్ఞానమనే ప్రకాశాన్ని పొందడమే కాకుండా నిన్ను కూడా పొందగలిగే భాగ్యాన్ని పొందుతున్నాను. ద్వైతమనే తపస్సును ఆశించి జీవుడు సాయి స్వరూపుడవుతున్నాడు. షిరిడీ ధీముడిగా దత్త స్వరూపుడిగా విరాజిల్లుతున్న నీవు నీ భక్త జనుల ఆపదలను నివారిస్తూ వాళ్ళ హృదయాలలో ప్రకాశిస్తున్నావు. నీ భక్త జనుల ఆపదలన్నీ నివారిస్తూ వాళ్ళ హృదయాలలో ప్రకాశిస్తున్నావు. నీ లీలలు ఎవరికి, చివరికి దేవతలకు కూడా అంతుపట్టనివి. నీ యశస్సు దుందుబి ఆకాశమంతటా మారుమ్రోగుతుంది. నీ దర్శనార్థం నీ భక్తులు ఎంతెంతో దూరాల నుండి షిరిడీ క్షేత్రానికి విచ్చేసి ఉన్నారు. అమృతతుల్యమైన నీ వచనాలతో దేహాభిమానాన్ని మరిచిపోయారు. దురభిమానాన్ని వదిలి మనసుల్ని నీ చరణ కమలాల యందు లగ్నపరిచారు తండ్రి. దీనాది దీనులము నీ దాసులము అయిన మమ్మల్ని అనుగ్రహించి కాపాడు ప్రభు. ఓ సాయినాథ, కాకడా హారతి చేసెదను. ఈ బాలకుని చిన్న సేవ గైకొని నీ దివ్య తేజోమయ రూపమును చూపుము. కామక్రోధ మద మాత్సర్యములను ఏకీభవింపజేసి ఒత్తిని చేసి తిని, వైరాగ్యమనే నేతితో ఆ ఒత్తిని తడిపి తిని, సాయినాథునిపై ఉన్న గురుభక్తి అను జ్వాలను వెలిగించి తిని, ఆ ఒత్తి వెలుగులో గురువు ప్రకాశించినాడు.
భూమ్యాకాశములలో వ్యాపించిన నీవు హృదయ కమలములలో నివసించినావు. దత్తాత్రేయుడవైన నీవే షిరిడీ గ్రామములో నివసించి ప్రకాశించుచున్నావు. ఇక్కడ ఉండి నీవు ఇతర భక్తులను కూడా కనిపెట్టుచున్నావు. నీ లీలలు నరులకే కాక దేవతలకు కూడా తెలియవు. నీ తేజస్సు, యశస్సు మరియు కీర్తి అనే దుందుబి ఆకాశమండలంలో మ్రోగుచున్నది. నీ దర్శనమునకై భక్తులు చాలా దూరముల నుండి కుతూహలపడుచు వచ్చి ఉన్నారు. నీ వచనామృతమును గ్రోలి దేహభ్రాంతిని కోల్పోయారు. దురభిమానమును వదిలి మనస్సును నీ దివ్యమైన చరణ కమలముల యందు సమర్పించినారు. ఓ సాయినాథ, దాసులమైన మమ్మల్ని అనుగ్రహించి ఆశ్రయమివ్వు తండ్రి. 7వ హారతి పాట కాకడా హారతి సంత తుకారాం రచించినది. భక్తి చియా పోటి బోధ్ కాకడా జ్యోతి పంచ ప్రాణ జీవే భావే ఓ వాళు ఆరతి ఓ వాళు ఆరతి माझा पंढरीनाथ माझा साईनाथ दोन्ही कर जोडून चरणी ठेविला माथा काया महिमा वर्णो आता सांगणे किती कोटी ब्रह्मा हत्या मुखा पाहता जाती राई रखुमा भाई उभ्या दोघी दोबाही मयूर पिंचा चामरे ढालित ठाईंचे ठाई तुका म्हणे दीप घेऊनी उन्मनीत शोभा विटेवरी उभा दिसे లావణ్య గాభా. ఓ సాయినాథ, మీకిచ్చే హారతి మాలోని మీ పట్ల భక్తిభావమే తండ్రి. కాకడా హారతి అంటే పంచ ప్రాణాలతో ప్రకాశించే జీవభావం. పండరీవాసుడువైన మా సాయి తండ్రికి ఇదే మా హారతి. నా చేతులను రెండు జోడిస్తూ సాయి తండ్రి, నీ దివ్య చరణాల వద్ద నా శిరస్సును ఉంచాను తండ్రి. కరుణామూర్తివైన ఆ తండ్రిని శరణు వేడుతున్నాను తండ్రి. నీ మహిమల్ని ఏమని వర్ణించను? వర్ణించడానికి ఎవరికి శక్యమో? కేవలం మీ నామజప భాగ్యం వల్లనే కోటి బ్రహ్మ హత్య పాతకాలు నశించగలవనటలో ఆశ్చర్యమేమున్నది? రాయి రఖుమాబాయి ఈ ఇద్దరు మయూరపించ చామరాలను చేత ధరించి మీకు వీచటానికి గాను నిలుచుని ఉన్నారు. తుకారాముడు దీపధారుడై స్తోత్రములు చేయుచుండగా పరమాత్మగా ఇరువురి నడుమున కనులకింపుగా శోభిల్లుచున్నావు తండ్రి. ఉదరమందు వెలిసిన భక్తియే కాకడా జ్యోతి. మా జీవభావమైన పంచప్రాణాలు ఆరతి చేసెదము. మా పండరీనాథ స్వరూపుడువగు సాయినాథ ప్రభువకు హారతి చేద్దాము. వారి చరణ కమలముల యందు తల ఉంచి చేతులు జోడించి ప్రార్థిద్దాము. ఆహా, ఏమని నీ మహిమ స్తుతించగలము! నీ ముఖబింబము చూడగానే కోటి బ్రహ్మ హత్య పాతకములు నిర్మూలము అగును. నీకిరువైపుల రాయి రకుమా భాయి ఇద్దరు నిలుచొని మయూరపించ చామరములతో వేచి ఉన్నారు. తుకారాముడు దీపమును గ్రహించి స్తుతించుచుండగా ఈ పరమాత్ముడు ఇటుకపై కనులకింపుగా శోభించుచున్నాడు. 8వ హారతి పాట పదము సంత నామదేవ్ రచించినది. ఉఠా సాధు సంత సాధ ఆపులాలేహిత జాయిల్ జాయిల్ హానర దేహ మగ కైచ భగవంత उठो निया पाठे बाबा उभा से वीठे चरणतयाचे गोमठे अमृत दृष्टी अवलोका उठा उठा हो वेगेसी चला जाऊया राउळासी जलतेल पांत्या कांच्या रासी काखड हारती देखलिया जागे करा रुक्मिणीवर देवा हे निज सुरांता वेगे लिंबलो न करा दृष्ट होईल तयासी द्वारी बाजंती वाजती ढोल ढमा में गर्जती
होतासे काकडहारती माझ्या सद्गुरुरायाची सिंहनाद शंख फेरी आनंद होतो महाद्वारी केशवराज विटेवरी నామాచరణ వందితో. సాధువులారా, సంత పురుషులారా లెండి. ఈ శరీరం నశించిన తర్వాత పరమాత్మని ఎలా స్మరించగలం? అందుకే నిద్రలేవండి, లేచి ఇటుకపై మన కోసం నిలబడి ఉన్న భగవంతుణ్ణి దర్శించండి, దర్శించి తరించండి. రండి, త్వరగా ఆలయానికి పోయి స్వామివారిని అర్చిద్దాం. స్వామివారికి చూపించే కాకడాహారతి సర్వ పాపాలను నాశనం చేస్తుంది. రుక్మిణి ప్రాణవల్లభుని మేలుకొలిపి స్వానందాన ప్రకాశించే రాజకృష్ణునికి త్వరగా వెన్నను నివేదించండి. ఆలస్యం చేస్తే వెన్నకు దృష్టి దోషం తగలవచ్చు. షిరిడీధాముని ద్వారం వద్ద భాజంత్రీలు, డోలు వాయిద్యాలు మ్రోగుతున్నాయి. లక్ష్మీనాథునికి కాకడా హారతి అవుతోంది. భక్తులచే పూరించబడిన శంఖాలు భక్తుల మనస్సులను రంజింపచేస్తున్నాయి. పవిత్ర శంఖాల సింహనాదాలు దుష్టుల గుండెల్ని చీల్చివేస్తున్నాయి. నామదేవుడు పాదపద్మాలకు వందనం చేస్తున్నాడు. లేవండి, లేవండి ఓ సాధు సజ్జనులారా, ఈ హితమును సమకూర్చుకోండి. ఈ శరీరము నశించితే భగవంతునిని ఎట్లు తలంచగలము? ఉదయమునే లేచి ఇటుకపై నిలుచుని ఉన్న ఆ దేవదేవుని పాదపద్మాలను దర్శించి తరించండి. లేవండి, లేవండి, వేగముగా ఆలయమునకు వెళ్దాము. కాకడాహారతి గైకొనిన ఎడల మన పాపములన్నీ నశించిపోవును. రుక్మిణీ వల్లభుని మేలుకొల్పండి. స్వానందములోనున్న దేవునికి వేగముగా వెన్నను నివేదనము చేయండి. ఆలసించినచో ఆ వెన్నకు దృష్టి దోషము తగలగలదు. మహాద్వారము వద్ద వాయిద్యములు వాయింపబడుచున్నవి. మా సద్గురు రాయునికి కాకడాహారతి అగుచున్నది. శంఖముతో సింహానాదములు చేయబడుచున్నవి. నామదేవుడు స్వామి చరణములకు నమస్కరించుచున్నాడు. 9వది భజన. साईनाथ गुरु माझे आई मजलाठावध्यावा पाई दत्तराज गुरु माझे आई मजलाठावध्यावा पाई साईनाथ गुरु माझे आई मजलाठावध्यावा पाई శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మా తల్లి తండ్రి ఆ సాయినాథుడే, మా తల్లి తండ్రి ఆ దత్తాత్రేయ దేవుడే. కావున ఓ దేవదేవ, నీ పాద పద్మములు యందు మాకు స్థానమును కల్పించు తండ్రి. దత్తస్వరూప సాయినాథ, నీవే నా తండ్రివి, నీవే నా తల్లివి, నీవే నా గురువు, నీవే నా స్నేహితుడువు, నీవే నా సమస్తము. నిన్ను శరణు వేడిన నాకు ఆశ్రయాన్ని కల్పించు తండ్రి. 9వది శ్రీ సాయినాథ ప్రభాతాష్టకము. కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. ప్రభాత సమయే నభాశుభరవి ప్రభాఫాకలి స్మరే గురు సదా ఆశా సమయిత్యఛళే నాకలి మనోనికర జోడు నీకర అత గురు ప్రార్థనా సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన తమానిరసి భానుహా గురు హినాసి అజ్ఞానత పరంతు గురు చీకరి నరవిహి కధి సామ్యత పునాతి మిర జన్మ ఘే గురు కృపేణి అజ్ఞానన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన రవి ప్రగట హోవు నీ త్వరిత ఘాలవి ఆలసా తసా గురు హి షోడవి సకల దుష్కృతి లాలసా హరోణి అభిమాన హి జడవి త్వత్పది భావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన గురు సి ఉపమాది సే విధి హరి హరాంచి ఉణి కుఠోని మగ ఏయితి కవనియా ఉగి పాహుని
तुझी च उपमा तुला भरविशोभते सज्जना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना समाधी उतरोनिया गुरुचलामशीदी कडे त्वदीय वचनोक्तिति मधुरवारिति साकडे अजातरिपु सद्गुरु अखिल पातक भंजना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना आहासु समयासिया गुरु उठो निया बैसले विलोको निपदाश्रिता त्वदीय आपदे नासिले असासु हितकारिया जगति कोणिः अन्यना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना असे बहुत शाहना परिणज गुरुची कृपा न तत्वहित त्यागळे करीत सेरी काम्यागपा धरी गुरुपदा धरी सुदृढ भक्तीने तो मना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना गुरो विनती मी करी हृदय मंदिरिया बसा समस्त जग हे गुरु स्वरूप चीठ सो मानसा करो सतत सत्कृती माहिती दे जगत पावना समर्थ गुरु साईनाथ पुरवी మనోవాసన. ఉషోదయమయ్యింది. ఉదయభానుని లేత కిరణాలు మనోహ్లాదకరంగా ఉన్నాయి. ప్రాతఃకాలమందు ఎవరైతే తమ గురువును స్మరిస్తారో ఆ రోజంతా వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. కలివారి దరిదాపుకు కూడా రాడు. రండి, చేతులు జోడించి ఈ సమస్త ప్రపంచానికే సద్గురువైన సాయినాథుని ప్రార్థిద్దాం. ఆ తండ్రి తప్పక మన మనోరథాలన్నిటినీ తీర్చగలడు. సూర్యుడు ఏ విధంగా అయితే అంధకారాన్ని ప్రాలద్రోలుతాడో ఆ విధంగా సాయి ప్రభువు మన అజ్ఞానాలను నాశనం చేయగలడు. కానీ సూర్యుడు ఏనాటికి గురువుతో సమానం కాలేడు. ఎందుకంటే వెలుగు తర్వాత చీకటి మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ అజ్ఞానం అలా మళ్ళీ తిరిగి రాలేదు. సూర్యోదయంతో అంధకారం నాశనమైనట్లే గురువు యొక్క కృప వలన దుష్కృత్యాల యందు ఆసక్తి నశిస్తుంది. సద్గురువు యొక్క పాదాలయందు ఎవరైతే స్థిర మనస్కులై ఉంటారో అటువంటి వారి యొక్క దురహంకార దురభిమానాలు నాశనమవుతాయి. సద్గురువైన సాయినాథుడు ఈ సమస్త సృష్టి స్థితి లయలను నిర్వహించే త్రిమూర్తుల కంటే పూజనీయుడు. ఈ భూమండలంలోని జీవులన్నీ ఉద్ధరించడానికే సాయి ప్రభువు అవతరించారు. హే సద్గురునాథ, నీవు ధ్యాన సమాధి నుండి మమ్మల్ని రక్షించడానికి గాను మసీదుకు రావాలి. అజాత శత్రువైన నీ అమృత వాక్కులతో మమ్మల్ని అందరినీ ఉద్ధరించండి. మాకు అభయాన్ని ప్రసాదించాలి. ఆహా, ఎంత అదృష్టమో కదా! ధ్యానావస్థలో ఉన్న గురువు జాగ్రత్తావస్థలోకి వచ్చాడు. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను తన చల్లని చూపుతో అనుగ్రహిస్తున్నాడు. ఆ తండ్రి చూపులో చల్లనిదనం వెన్నెల కంటే ఎన్నో వేలు రెట్లు చల్లగా ఉంది కదా! సాయినాథుని మించిన మనకు ఉపకారం చేసేవారు మరొకరు ఎవరైనా ఈ సృష్టి యందు లభిస్తారా? ఎంతటి జ్ఞాని అయినా విజ్ఞాని అయినా గురువు యొక్క కృపలేనిదే తనను తాను ఉద్ధరించుకోలేడు. పైగా పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి లేక తన జీవితాన్ని వ్యర్థ ప్రలాపాలతో నాశనం చేసుకుంటున్నాడు. చివరికి తానే పతనమైపోతాడు. అందువలనే ప్రతివాడికి ఒక సద్గురు ఉంటాడు. గురువు లేనిదే జీవితానికి ముక్తి లేదని ప్రబోధించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి వద్ద శిష్యరికం చేశాడు. హే సద్గురునాథ, నా హృదయంలో నువ్వు ప్రవేశించి సమస్త సృష్టి నీ గురు స్వరూపంగా తెలిసేటట్లు చేయి తండ్రి. ఎల్లప్పుడూ లోక కళ్యాణ కారకమైన కార్యక్రమాలనే నేను చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు తండ్రి.
ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఈ సమయమున కలిపురుషుడు మానవుని బాధింపజాలడు. అందుచేత కరములను జోడించి గురువును ప్రార్థిద్దాం. సమర్థుడైన సాయినాథ భగవానుడు మనోకాంక్షలను నెరవేర్చును. సూర్యుడు అంధకారమును నశింపజేయునట్లు సాయినాథ గురువు అజ్ఞానమును నశింపజేయును. కానీ సూర్యుడు ఎప్పుడు సాయినాథ గురువుతో సమానము కాజాలడు. అంధకారము తిరిగి ఏర్పడును, కానీ గురువు కృప వలన కలిగిన జ్ఞానమెన్నటికీ నశించదు. ఆ సాయినాథుడే మనసులలోని కోరికలను పూరింపజేయును. సూర్యుడు ఉదయించగానే అంధకారముతో సహా మనోజాడ్యము నశించును. అట్లే గురు కృప వలన మన దుష్కర్మలు కూడా పోవును. అభిమానమును విడిచి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఆ భగవంతుని పాదపద్మాలపై మన మనస్సును ఏకీభవింపజేయుదుము. ఆ సమర్థుడైన సాయినాథుడే మనలో ఉన్న కోరికలన్నీ తీర్చును. సమర్థ సాయిబాబా గురువుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉపమానము ఇచ్చుటకు వీలులేదు. అతడే పృథ్వీలో వారిని తరింపచేయుటకు ఉద్భవించిన మహాపురుషుడు. సాటిలేని ఉపమానము కలవాడు. ఆ సద్గురువే మనోభీష్టాలను నెరవేర్చును. ఓ సాయినాథ, మీరు సమాధిని విరమించి మమ్ము బ్రోవుటకై మందిరమునకు రండి. మీ వచనములు మధురము. జాతశత్రువగు సద్గురురాయ, మా ఆపదలు తొలగించి మా సమస్త పాపములను తొలగించుము. ఆహా, ఇది ఎంత మంచి సమయము! గురువు లేచి ఆశ్రిత జనుల కోరికలు తీర్చుచున్నాడు. ఇంతకు మించిన ఉపకారి ఈ జగత్తులో లభించుట అశక్యము. ఎంత తెలివిగల వాడైనను గురువు అనే కృప కలగనిచో తన హితవు తెలియక జీవితమును వ్యర్థపు మాటలతో పాడు చేసుకును. ఒకవేళ గురువు పాదాలపై దృఢమైన విశ్వాసము కలిగినచో గురువు సమర్థుడు కావున వారి కోరికలను సిద్ధింపజేయును. గురుదేవ, నేను విజ్ఞాపన చేసెదను. నా హృదయమనే మందిరంలో నివసించుము. ఈ జగత్తంతా గురువు యొక్క స్వరూపముగా తోచినట్లు చేయుము. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరుచు సత్కార్యములను చేయు ఉన్నతిని నాకు ప్రసాదింపుము. సద్గురువగు నా గురువు నా మనోరథాలన్నిటినీ సిద్ధింపజేయును. ధార ప్రేమేయ అష్టకాశి ఫడుని గురువర ప్రార్థితి జే ప్రభాతి త్యాంచే చిత్తాసి దేతో అఖిల హరునియా భ్రాంతి మే నిత్య శాంతి ఐసా హే సాయినాథే కథుని సుచవిలే జేవియా బాలకాసి తే విద్యా కృష్ణపాయి నముని సవినయే అర్పితో అష్టకాశి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎవరైతే ప్రభాత సమయంలో ఈ సద్గురు యొక్క అష్టకాన్ని భక్తితో పఠిస్తారో వారి భ్రమలన్నీ తొలగిపోవడమే కాకుండా వారికి స్థిరమైన మనశ్శాంతి లభిస్తుంది. ఈ తత్వాన్ని సాయినాథుడే స్వయంగా మాకు తెలిపి ఉన్నారు. కనుక సద్గురు సాయినాథుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలను ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారికి సాయినాథుని యొక్క అండదండలు ఎల్లకాలం ఉంటాయి. తెల్లవారుజామున ఈ గురువు అష్టకం ఎవరైతే పఠించెదరో వారి మనసులోని భ్రమలన్నీ తొలగి అఖండమైన అపారమైన శాంతి లభిస్తుంది. ఈ తత్వమును సాయినాథుడు ఈ బాలకునికి ఏ విధముగా సూచింపజేసెనో అదే విధముగా ఈ అష్టకమును కృష్ణునికి నమస్కరించి సవినయముగా వారికి నేను అర్పించెదను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హారతి పాట పదము శ్రీ దాసగన్ మహారాజు గారు రచించినది. సాయి రహం నజర్ కరనా బచ్చోं का पालन करना, साई रहम नजर करना बच्चों का पालन करना, जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना, जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना, साई रहम नजर करना बच्चों का पालन करना, साई रहम नजर करना बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा
मुझसे प्रभु दिखलाना, मैं अंधा हूँ बंद आपका मुझसे प्रभु दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कह अब क्या बोलो, ढक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलो, ढक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। హే తండ్రి సాయి ప్రభు, నీ దయాదృష్టి నిరంతరం నాపై ప్రసరించు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కరుణా కటాక్షాలతో వీక్షించు. కనిపించే ఈ జగత్తు అంతా నశ్వరమైనదని నీకు తెలుసు. నేను పామరుడనని కూడా నీకు తెలుసు. జ్ఞానంధకారంలో చిక్కుకుపోయిన నేను స్వతంత్రుడిని కాదు, నీ బందీని. యోగ్యుడనైన నాకు పెద్ద మనస్సుతో నీ దర్శనాన్ని ప్రసాదించాలి తండ్రి. ఇంకా నేనేమి చెప్పగలను తండ్రి, ఇంకా నా గొంతు పెగలడం లేదు అని దాసుగను అంటున్నాడు. సాయినాథ, నీ అనుగ్రహపూర్వకమైన దృష్టిని మాపై ఉంచుము. ఈ బాలకులను పాలించుము. ఈ జగత్తు అంతయు సత్యమని నీకు తెలియను. నేను అంధుడను, నీ దాసుడను. ఒక్కొక్కసారి కనిపించుము. నేనేమి చెప్పగలను? చెప్పి చెప్పి నా నాలుక అలసిపోయినది అని దాసుగను అంటున్నాడు. 11వ హారతి పాట. పదము శ్రీ దాసుగన్ మహారాజు గారు రచించినది. रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो मैं ना जानो मैं ना जानो, अल्लाह इलाही रहम नजर करो, रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का साथिया किर का साथिया किर का किया न कोई, रहम नजर कर रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहम नजर कर रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर कर रहम नजर करो। ప్రభు సాయినాథ,
తల్లి తండ్రి భార్యా పిల్లలు సోదరులు లేని అనాథుడును. నీవు తప్ప నాకింకెవ్వరూ లేరు తండ్రి. జ్ఞానం వల్ల అనాథుడునైన నాకు దేవుడెవరో తెలియదు ప్రభు. నీ యందు మనస్సును స్థిరంగా లగ్నం చేయలేక నా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. నేను మరణించేటప్పుడు నాకు కూడా ఎవరూ రారు. వచ్చేది నీవు ఒక్కడివే. నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలితం స్వరూపంగా నా అవాసన దశలో నాకు తోడుగా నిలిచే పరమ దయామూర్తివి. నీకివే నా ప్రణామములు. నేను నీ మసీదును ఊడ్చే చీపురు వంటి వాడను. నీ దాసుడునైన ఈ దాసుగనుకు నీవే ప్రభువు కనుక దయతో ఈ దాసుణ్ణి అనుగ్రహించాల్సింది. సాయి భగవానుడా, నాపై అనుగ్రహించుము. నీవు తప్ప నాకు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. నేను అంధుణ్ణు, నీ బంటును. నాకు దేవుడు నరుడు తెలియదు. నా వయస్సంతయు వ్యర్థం చేసుకుంటుని. చివరి సమయంలో నా వెంట ఎవరూ రాలేరు. గను నీ మసీదు శుభ్రపరుచు చీపురు వంటి వాడు. నీవు నా యజమానివి కావున కరుణించుము. 12వ హారతిపాట పదము సంత జానాబాయి రచించినది. तुझकाय देव सापल्या में भाया तरी हो, तुझकाय देव सापल्या में भाया तरी, मी दुबली बटिक नाम याची जाण श्रीहरी, मी दुबळी बटिक नाम याची जाण श्रीहरी, उच्छिष्ट तुला देणो ही गोष्ट ना बरी हो, उच्छिष्ट तुला देणो ही गोष्ट ना बरी, तू जगन्नाथ तुझ देव कसी रे भाकरी, तू जगन्नाथ तुझ देव कशी रे भाकरी, नको अंत मदिया पाहू सक्या भगवंता श्रीकांत, मध्याह्न रात्री उलटोनी गेली ही आता अणुचित्त, जा होईल तुझर का काडा की राऊळांतरी हो, जा होईल तुझर का काडा की राऊळांतरी, अणतील भक्त नैवेद्य ही नाना परी, अणतील भक्त नैवेद्य ही नाना परी, तुझकाय देव सापल्या में भाया तरी हो, तुझकाय देव सद्गुरु में भाया तरी, मी दुबळी बटिक नाम याची जाण श्रीहरी, मी दुबळी बटिक नाम याची जाण श्रीहरी. హే లక్ష్మీనాథ, సాయినాథ, నీకు నేనేమి నివేదన చేయగలను? నీ భక్తులకు దాస్యం చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. స్వల్పమైన ఈ రొట్టె ముక్కను నీకు నేను ఎలా సమర్పించగలను తండ్రి? హే శ్రీ సాయినాథ, నా అంతరంగాన్ని పరీక్షించవద్దు తండ్రి. తప్పకుండా ఓడిపోతాను. కేవలం నీ అనుగ్రహం ఉంటేనే తప్ప నువ్వు పెట్టే పరీక్షల్లో ఎవరు గెలవగలరు తండ్రి? మధ్యాహ్న సమయం అవుతుంది. ఇప్పటికైనా నీ దృష్టిని నాపై ప్రసరించు తండ్రి. కాకడా హారతి అయిన వెంటనే నీ భక్తులు నీకు వివిధ పదార్థాలను నివేదించగలరు. ఓ శ్యామసుందర, నీకు ఆరగించటానికై నేను ఏమి ఇవ్వను? నేను నీ భక్తునికి దాసిని. ఓ శ్రీహరి, నేను దీనురాలిని, నీవు జగన్నాథుడువు. నేను ఈ ఎంగిలి రొట్టె మొక్కను ఎలా ఇస్తాను? శ్రీకాంత మిత్రమా, ఓ భగవంత, నా మనస్సును పరీక్షింపకు. ఇప్పుడు మధ్యాహ్న రాత్రి సమయం దాటినది. వేకువజామును జరుగు నీ కాకడా హారతికి ఒత్తులు అమర్చబడి ఉన్నవి. ఇకనైనా నీ చిత్తమును నాపై నుండి మరలించుము. దేవాలయాల్లో నీ కాకడా హారతి జరిగిన వెంటనే భక్తులు నానా విధములైన నివేదనలు తెచ్చెదరు నీకు. 3వ హారతిపాట పదము కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ రచించినది. శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి, तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी आश्रय नाही भूतली, मी पापी पतित धीमंदा हो, मी पापी पतित धीमंदा, तारणे मला गुरुनाथा जुडकरी, तारणे मला साईनाथा जुडकरी, तू क्षांति क्षमेचा मेरो हो, तू क्षांति क्षमेचा मेरो,
तुम्ही भवार्णवी चेतारू गुरुवरा, तुम्ही भवार्णवी चेतारू गुरुवरा, गुरुवरा मजसी पावरा, आता उद्धरा त्वरितलवलाही, त्वरितलवलाही, मी बुडतो भवभयदोही उद्धरा, मी बुडतो भवभयदोही उद्धरा. श्री सद्गुरु बाबा साई हो, श्री सद्गुरु बाबा साई, तुझ्या वाचुनी आश्रय नाही भूतली, तुझ्या वाचुनी आश्रय नाही भूतली. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ఓ సాయినాథ, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ, నేను మందబుద్ధి గలవాడును, పాపిని, పతితుడను. సాయి, నీవు త్వరగా వచ్చి కాపాడుము. నీవు శాంతియుతుడువు, క్షమించువాడవు, సంసార సాగరము నుండి తరింపజేయువాడువు. ఓ గురుదేవ, పామర జనులను త్వరగా ఉద్ధరింపుము. మేమీ సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ ఉద్ధరింపుము ఓ సాయినాథ. పాపిని, పతితుణ్ణి, దురాత్ముణ్ణి, మందబుద్ధిని అయిన నన్ను నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ రక్షించలేరు తండ్రి. నన్ను త్వరగా నీవు ఈ జనన మరణ వలయం నుండి రక్షించు ప్రభు. ఎంతటి పాపినైనా క్షమించగలిగే ఔదార్యమూర్తివి నీవే తండ్రి. జీవుణ్ణి జీవన్ముక్తిని చేయగలిగే సద్గురువు నీవు ఒక్కడవే ఓ తండ్రి సాయి ప్రభో. హే జగన్నాథ, సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను రక్షించు తండ్రి, రక్షించు ఓ జగద్గురు సమర్థ సద్గురు. ఓ సాయినాథ, మమ్మల్నందరినీ రక్షించు తండ్రి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్. జై సాయిరామ్.